హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నాయో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ప్యారిస్లో మోదీకి ఘన స్వాగతం అని చెప్పేసి మోదీ గారు మరోసారి ఈరోజు వార్తల్లోకి రావడం జరిగిందండి. సో నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో మనకి ఫ్రాన్స్కి బయలుదేరడం జరిగిందండి మోడీ గారు. సో ఫ్రాన్స్లో భాగంగా ఏవైతే మనకి ఒక ఫ్రాన్స్ కంట్రీలో భాగంగా 2 రోజుల పర్యటన అక్కడ జరుగుతుంది అని చెప్పేసి మనం నేను డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో మనకి వాళ్ళ యొక్క నేషనల్ డే ఏదైతే మనకి ఫ్రాన్స్ నేషనల్ డే అనేది జూలై 14న సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పేసి దానికి ముఖ్య అతిథిగా నరేంద్ర మోదీ గారిని ఇన్వైట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం నేను డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. అదేవిధంగా ఫ్రాన్స్ సో మనకి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ సో ఇతను మీట్ అవ్వడం జరిగిందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో ఇప్పటికి దగ్గరగా మోదీ గారు ఏదైతే ఈ యొక్క అంటే మనకి ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత సో దగ్గరగా ఫ్రాన్స్కి 5 సార్లు దాకా వెళ్ళడం జరిగింది అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో ఈరోజు కూడా అతని పర్యటన ఉందండి. సో నిన్న ఈరోజు కూడా ఉంది. సో ఇంకా రేపటికి కూడా కొంత డేటా మనకి వస్తుందండి. సో ఏదైతే నిన్న జరిగినటువంటి విషయాలు ఇక్కడ కొన్ని డిస్కస్ చేద్దాం. సో ఫ్రాన్స్ యొక్క అత్యున్నత పౌర పురస్కారాన్ని నరేంద్ర మోదీ గారికి అందించడం జరిగింది. సో దాంతోపాటుగా కొన్ని ఒప్పందాలు కూడా ఈరోజు జరుగుతాయి అని చెప్పేసి మనకి న్యూస్ రావడం జరిగిందండి. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉందో సో ఇక్కడ చూద్దాము. సో దీని యొక్క పర్యటన గురించి సో ఏవైతే నరేంద్ర మోదీ గారు ఏవైనా పర్యటనలు చేపడితే సో ఖచ్చితంగా అలాంటివి మనం చదువుకోవాలండి. మనము లాస్ట్ మంత్ మనం చూసినట్టయితే G7 సమావేశానికి జపాన్ వెళ్ళారండి. హిరోషిమా సో మనకి జపాన్ హిరోషిమాలో జరిగిందండి G7. సో ఆ యొక్క G7 సమావేశం అనంతరం మోదీ గారు పపువా న్యూ గినియా కానివ్వండి, ఫిజీ అనే కంట్రీస్ని వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్ళడం జరిగింది. సో ఇలా ఒక ఆర్డర్గా గుర్తుంచుకోండి. ఆ తర్వాత అమెరికా వెళ్ళాడండి. సో ఆ తర్వాత పర్యటన అమెరికా జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ అమెరికా నుంచి ఎక్కడికి వెళ్ళాడండి? సో మనకి ఈజిప్ట్ అనే కంట్రీకి వెళ్ళడం జరిగింది. సో అదొక పర్యటన. అదేవిధంగా ఈరోజు ఫ్రాన్స్. సో ఫ్రాన్స్ తర్వాత ఈరోజు తర్వాత రేపు ఎక్కడికి వెళ్తాడండి? UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్తారు. అలా ఒక ఆర్డర్ సీక్వెన్స్గా గుర్తుంచుకోండి. అలా మోడీ గారు ఆ కంట్రీ వెళ్ళినప్పుడు ఆ కంట్రీలో ఏమైనా సిగ్నిఫికెన్స్ ఫీచర్స్ ఏమైనా అంటే యూనిక్గా ఏమైనా విషయాలు జరిగినాయా, ఏమైనా అంశాల మీద చర్చించారా, చర్చిస్తే ఎటువంటి అంశాల మీద చర్చించారు, సో ఆ 2 దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు ఏమైనా జరిగాయా, జరిగితే ఏ అంశం మీద జరిగాయి అని చెప్పేసి, ఏమైనా MOUs అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ ఏమైనా జరిగాయా అని చెప్పేసి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలండి. ఇటీవల కాలంలో ఎగ్జామినర్ వచ్చేసరికి ఇటీవల నరేంద్ర మోదీ అమెరికా పర్యటన గురించి సరి అయిన అంశం ఏది లేదా సరి కాని అంశం ఏది అన్నప్పుడు సో మనకి ఓవరాల్గా ఆయన పర్యటనకు సంబంధించిన విషయాలు మొత్తం మనకి తెలిస్తే మనం ఆన్సర్ చేయగలుగుతామండి. లేకపోతే 4 ఆప్షన్లో 2 మాత్రమే మనకు తెలుస్తాయి, 2 ఆప్షన్స్ తెలియవు. దానివల్ల మనం ఎగ్జామ్లో మార్కును కోల్పోయే పరిస్థితి ఉందండి. సో ఇదంతా మీకు ఎక్స్పీరియన్స్ ఏనండి. లాస్ట్ మనకి కొన్ని ఎగ్జామ్స్లో అలానే అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. అవన్నీ మీకు తెలిసిన విషయాలే. సో అలాంటివి మనము ఓవర్కమ్ చేయాలి అంటే సో మనం ఖచ్చితంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నేర్చుకోవాలి. ఇప్పుడు మనకి ఏదైతే ఈ యొక్క ఫ్రాన్స్ ప్యారిస్లో పర్యటనలో భాగంగా మోదీ గారిని కొన్ని అగ్రిమెంట్లు కుదిరాయండి నిన్న. ఏదైతే మన భారతదేశానికి సంబంధించి UPI అండి. సో మనకి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటాం. సో ఈ యొక్క సౌకర్యాన్ని మనము ఫ్యూచర్లో ఈ యొక్క ఫ్రాన్స్లో కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే మనము ఫ్రాన్స్ అండ్ ఇండియా UPIతో MOU చేసుకోవడం జరిగింది. సో దాంతోపాటుగా ఎవరైతే మనకి ఈ యొక్క ఫ్రాన్స్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో మనకి మాస్టర్ డిగ్రీ చేసే విద్యార్థులకు గాను 5 ఏళ్లకు గాను ఒక వీసాలు కూడా మేము మంజూరు చేస్తాము అని చెప్పేసి ఫ్రాన్స్ నిర్ణయించడం జరిగింది. సో నిన్న జరిగినటువంటి అగ్రిమెంట్లో ప్రధానంగా 2 ఉన్నాయండి. ఒకటి వచ్చేసరికి వీసాల మీద జరిగింది. సో ఎవరైతే భారతీయ విద్యార్థులు మాస్టర్ డిగ్రీ చేసేందుకు వెళ్తారో వాళ్ళకి 5 ఏళ్ల పాటు వీసాలు ఇస్తారు అని చెప్పేసి ఒకటి. ఇంకోటి వచ్చేసరికి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్తో భారతదేశంతో ఫ్రాన్స్ అనేది MOU చేసుకుంది. ఈ 2 ప్రధానంగా గుర్తుంచుకోండి. సో దీంతో పాటుగా నిన్నేం జరిగిందో కూడా ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేద్దామండి. సో మనకి నిన్న నరేంద్ర మోదీ గారు మనకి 13వ తారీఖు అండి. 13వ తారీఖు నరేంద్ర మోదీ గారు ఈ యొక్క ఫ్రాన్స్ పర్యటన చేపట్టడం జరిగింది. 13, 14 ఈ రోజు కూడాను. అక్కడ మనకి బాస్టిల్ డే అని చెప్పేసి చెప్తామండి. సో మనకి బాస్టిల్ డే అని చెప్పేసి వాళ్ళ యొక్క నేషనల్ డే అండి. సో ఆ యొక్క డే ఎప్పుడు అంటే జూలై 14న ఈ యొక్క కార్యక్రమం అనేది ప్యారిస్లో కండక్ట్ చేశారు. దీనికి ముఖ్య అతిథిగా ఎవరిని ఇన్వైట్ చేశారు అంటే వాళ్ళు నరేంద్ర మోదీ గారిని ఇన్వైట్ చేశారండి. సో ఫస్ట్ టైం మరి భారతదేశం నుంచి నరేంద్ర మోదీ గారిని ఇలా ఈ యొక్క డేకి ఈ యొక్క బాస్టిల్ డేకి ఇన్వైట్ చేయడం అంటే నో అండి. సో మరి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్లో నరేంద్ర మోదీ గారు 2వ వ్యక్తి అండి. ఎందుకు అంటే 2009
సంవత్సరంలో మన్మోహన్ సింగ్ గారిని ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది ఫ్రాన్స్ కంట్రీ వాళ్ళు. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రేపు మనకి ఏదైతే ఈ యొక్క బాస్టిల్ డే ఉంటుందో, ఈ యొక్క బాస్టిల్ డేకి నరేంద్ర మోదీ గారు భారతదేశం నుంచి హాజరైన మొట్టమొదటి ప్రధానమంత్రి అంటాడండి. నో, సెకండ్ ప్రధానమంత్రి. 2009లో మన్మోహన్ సింగ్ గారు అటెండ్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకి యూపీఐ అండి. సో మనకి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటాం. ఇప్పటి వరకు 13 దేశాలతో భారతదేశం అనేది యూపీఐ సేవలకు సంబంధించిన అగ్రిమెంట్లు కుదుర్చుకోవడం జరిగింది. అంటే మన భారతదేశానికి సంబంధించి ఎవరైనా వ్యక్తులు ఉంటారో వీళ్ళు అక్కడికి ఏదైనా పర్యటన నిమిత్తం వేరే దేశానికి వెళ్తే, సో లేదా అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తే ఏవైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి మనకి యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ద్వారా కూడా పంపించుకోవచ్చు. అంటే త్రూ మొబైల్ నెంబర్ ద్వారా పంపించుకోవచ్చు అండి. ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే సింగపూర్తో కూడా మనం టైఅప్ అయ్యామండి. సో వాళ్ళు వచ్చేసరికి పేనో వాళ్ళది పేనో, మనదేమో యూపీఐ. ఈ రెండు కూడా టైఅప్ అయ్యాయి అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలా మొత్తం ఎన్ని దేశాలు ఎప్పటివరకు భారతదేశం జరుపుకుందంటే 13 దేశాలతో జరుపుకుంది. సో అదేవిధంగా రీసెంట్గా ఫ్రాన్స్తో కూడా ఈ యొక్క యూపీఐ సేవల్ని వినియోగించుకుంటాము అని చెప్పి చెప్తా ఉంది. సో ఇక్కడ యూపీఐ ఎటు వచ్చింది కాబట్టి ఈ యూపీఐ గురించి ఈ ఫుల్ ఫామ్ కూడా మనం గుర్తుంచుకోవాలండి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటాం. ఎక్కువగా మనకి ఎకానమీలో ఎక్కువగా టచ్ అవుతుందండి, బ్యాంకింగ్ సెక్టార్లో. సో అదేవిధంగా యూపీఐ సేవలు భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ అంటే 2016 సంవత్సరంలో స్టార్ట్ చేశారండి. 2016 సంవత్సరంలో ఈ యూపీఐని మన భారతదేశంలో రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. వాళ్ళు రెగ్యులేట్ చేస్తారు. ఎవరు చేస్తారండి? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఎన్పిసిఐ అని చెప్పేసి అంటాం. వీళ్ళు భారతదేశంలో యూపీఐని రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. సో అదేవిధంగా ఈ యొక్క ఎన్పిసిఐని ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే దీనిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. గుర్తుంచుకోండి, యూపీఐ ఈజ్ నాట్ రెగ్యులేటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ బై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దీనికి ప్రజెంట్ ఎవరైతే హెడ్గా ఉన్నారో అంటే దిలీప్ ఆస్బే అనే వ్యక్తి హెడ్గా ఉన్నారండి. సో మనకి దిలీప్ ఆస్బే అనే వ్యక్తి సో మనకి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హెడ్గా ఉండడం జరిగింది. ఇటీవల కాలంలో ఈ యూపీఐ ద్వారా మనం సింగపూర్తో కూడా టైఅప్ అయ్యాం. సింగపూర్కి సంబంధించి పే నౌతో యూపీఐ అనేది జత కట్టడం జరిగింది. అలా మొత్తం ఎన్ని దేశాలతో అంటే 13 దేశాలతో జత కట్టడం జరిగింది. వెరీ రీసెంట్గా సో ఫ్రాన్స్తో కూడా జత కట్టడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోదీ గారి ఈరోజు పర్యటనలో భాగంగా రఫేల్ యుద్ధ విమానాలు అని చెప్పేసి ఆల్రెడీ మనం 36 కొన్నామండి. సో ఆల్రెడీ 36 యుద్ధ విమానాలని, రఫేల్ యుద్ధ విమానాలని మనం ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకోవడం జరిగిందండి. ఈ యొక్క రఫేల్ యుద్ధ విమానాలని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు సార్ అంటే డసో అనే ఒక కంట్రీ ఉంటుందండి. సో డసో అనే ఒక కంపెనీ ఉంటుందండి. అది ఫ్రాన్స్కి సంబంధించినటువంటి కంపెనీ. డసో కంపెనీ యొక్క రఫేల్ యుద్ధ విమానాలను తయారు చేస్తుంది. సో ఆల్రెడీ మనం 36 రఫేల్ యుద్ధ విమానాలని మనం ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడం జరిగింది. సో ఇంకొక 26 విమానాలండి, చాలా చాలా ఇంపార్టెంట్. రానున్న పోటీ పరీక్షల్లో మరొక 26 విమానాలను కూడా కొనాలి అని చెప్పేసి ప్రపోజల్లో ఉంది. అయితే దానికి సంబంధించి మన భారతదేశానికి సంబంధించి డిఫెన్స్ యాక్విజిషన్ కౌన్సిల్ అని చెప్పేసి ఉంటుందండి. వాళ్ళు ఇలాంటి వాటికి అనుమతి ఇస్తారు. వాళ్ళు ఏం చేశారంటే మన ఇండియా నుంచి ఏమైనా కొనుగోలు చేయాలంటే డిఫెన్స్ యాక్విజిషన్ కౌన్సిల్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు. ఏమని? ఫ్రాన్స్ నుంచి మనము ఈ యొక్క మరొక 26 రఫేల్ యుద్ధ విమానాలని కొనుగోలు చేయవచ్చు అని చెప్పేసి. సో ఈ రోజు అనేది మరి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఎమ్మాన్యుయల్ మ్యాక్రాన్ అని చెప్పేసి అంటాం, అతనితో చర్చలు జరుపుతారండి. రేపు మనకి మళ్ళీ అంటే ఈ యొక్క ఎంత అమౌంట్ కొనాలి, సో ఎప్పటిలోకి ఇస్తాము ఏంటి అని చెప్పేసి ఈరోజు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. రేపటి కరెంట్ అఫైర్స్లో చూద్దాం. సో ఇలా మీరు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నప్పుడు పాస్ట్లో ఏం జరిగింది, ప్రజెంట్లో ఏం జరుగుతుంది, ఫ్యూచర్లో ఎలాంటి అంశాలు జరగడానికి ఆస్కారం ఉంటుందో మీరు టచ్లో ఉంటారండి. ఇలా టచ్లో ఉన్నప్పుడే మీకు ఎక్కువగా మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా. సో అందువల్ల ఆల్రెడీ 36 కొన్నారు. సో ఆ తర్వాత ఇప్పుడు 26ని కొనుగోలు చేయాలని చెప్పేసి సిద్ధంగా ఉన్నారు. సో రేపటి డేటాలో మనం చూడాలి ఏం జరిగిద్దో మరి. సో ఇట్లా ఓవరాల్గా మనకి ఎంత కాన్సెప్ట్ ఇప్పుడు దాకా తెలిసి ఉండాలి. సో ఇప్పుడు మనం మొత్తం ఇక్కడ ఎన్ని పాయింట్లు కవర్ చేసాము అంటే సో మనకి మొత్తం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 2 యూపీఐ సేవలు ఒకటి, అదేవిధంగా మాస్టర్ డిగ్రీ 2 పాయింట్లు, సో అదేవిధంగా యూపీఐ సంబంధించినటువంటి ఇదొక పాయింట్, అదేవిధంగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకున్నాం. దీనికి సంబంధించి 2016లో యూపీఐ సేవలు రావడం జరిగింది. సో మొత్తం 13 దేశాలు యూపీఐ సేవలు అందిస్తూ ఉన్నాయని చెప్పేసి, దాంతోపాటుగా రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి డసో కంపెనీ వీటి తయారు చేస్తుంది, ఫ్రాన్స్కి సంబంధించినటువంటి కంపెనీ. అదేవిధంగా బాస్టిల్ డే అని చెప్పేసి వాళ్ళ యొక్క నేషనల్ డే జూలై 18 సెలబ్రేట్ చేసుకుంటారు. నరేంద్ర మోదీ గారు మన భారతదేశం నుంచి అటెండ్ అయినటువంటి 2వ ముఖ్య అతిథి. ఫస్ట్ అయితే మాత్రం 2009లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకి ఏదైతే ఈ యొక్క ఫ్రాన్స్కి సంబంధించిన పిఎం అండి, ప్రధానమంత్రి కూడా గుర్తుంచుకోవాలి, ఎలిజబెత్. సో మనకి ఎలిజబెత్
ఎలిజబెత్ బార్న్ అని చెప్పేసి అంటామండి, బార్న్. సో మనకి ఎలిజబెత్ బార్న్ అండి. ఇక్కడ రెండు బాగా గుర్తుంచుకోవాలండి. ఏదైతే ఫ్రాన్స్కి సంబంధించిన ప్రధానమంత్రి అయితే మాత్రం ఎలిజబెత్ బార్న్. నరేంద్ర మోదీ గారు ప్యారిస్ విమానాశ్రయంలో దిగగానే ఎవరు రిసీవ్ చేసుకున్నారు అంటే, సో మనకి రెడ్ కార్పెట్ ఎవరు ఆహ్వానించారు అంటే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ కాదు, ఫ్రాన్స్ పిఎం ప్రధానమంత్రి ఎలిజబెత్ బార్న్ అని చెప్పేసి ఈమె లేడీ అండి. ఈమె రిసీవ్ చేసుకుంది. ఆ వేరియేషన్ కూడా గుర్తుంచుకోండి. అలా కూడా అడుగుతాడండి ఎగ్జామ్లో, ఎవరు రిసీవ్ చేసుకున్నారు అని చెప్పేసి అలా కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల కొంత ఎనలిటికల్గా చదువుకోవాలండి. ఒక లేడీ అండి ఈమె ఎలిజబెత్ బార్న్ అని చెప్పేసి ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించిన ప్రధానమంత్రి. సో మరి పిఎం, సో మరి ప్రెసిడెంట్ ఎవరు అంటే, అధ్యక్షులు ఎవరు అంటే ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ అనే వ్యక్తి ఉండే. సో మనకి ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ అనే వ్యక్తి ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. సో ఇంత డేటా మన దగ్గర ఉండాలండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారము. సో నిన్నేనండి. సో దీన్ని ఎందుకు సార్ సపరేట్గా నేను ఇక్కడ మీకు చెప్పడం అందించడం జరుగుతుంది అంటే, సో ఇందాక మొత్తం ఎంఓయూస్ అండి, అంటే ఒప్పందాలు ఏం జరిగినాయి అన్నది. ఇది మాత్రం అవార్డ్స్ అండి. సో దీన్ని కొంచెం స్పెసిఫిక్గా మనం గుర్తుంచుకోవాలి. ఫ్రాన్స్ యొక్క అత్యున్నత పురస్కారం అండి. అనే మనకి భారతరత్న ఎలానో వాళ్ళకు కూడా అంత అత్యున్నత పురస్కారాన్ని సో నరేంద్ర మోదీ గారికి ఇతనేనండి ఇమ్మాన్యుయల్. సో మనకి ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడు అండి, ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ అందజేయడం జరిగింది. సో ఈ యొక్క అవార్డు అండి, సో ఇది సంబంధించి మోదీకి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ అవార్డు అండి. సో దాని పేరు బాగా గుర్తుంచుకోండి. సో అవార్డు పేరు మనం చూసినట్లయితే గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ అనే అవార్డును అందజేయడం జరిగింది. ఇది ఫ్రాన్స్ యొక్క అత్యున్నత పురస్కారం అండి. సో ఈ పురస్కారం అందుకున్న తొలి భారత ప్రధాని మోదీనే. సో చూడండి ఎంత కేర్ఫుల్గా మనం చదువుకోవాలి. తొలి ప్రధాని మోదీని. కానీ ఇందాకలా బాస్టిల్ డే ప్యారెడ్ గ్రౌండ్స్కి అంటే యొక్క నేషనల్ డేకి ముఖ్య అతిథిగా వెళ్ళిన వ్యక్తుల్లో రెండో వ్యక్తి ఫస్ట్ మన్మోహన్ సింగ్. కానీ ఈ అవార్డు తీసుకున్న వ్యక్తిలో ఏదైతే మనకి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ అవార్డు తీసుకున్న వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరు మన ఇండియా నుంచి అంటే నరేంద్ర మోదీ గారండి. బాగా ఆ వేరియేషన్ గుర్తుంచుకోండి. నరేంద్ర మోదీ గారు ఫస్ట్ ప్లేస్లో అంటే ఫస్ట్ ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. మన భారతదేశం నుంచి అయితే నరేంద్ర మోదీ గారు. సో అంతకుముందు నెల్సన్ మండేలా గారికి ఇవ్వడం జరిగిందని చెప్పేసి, అదేవిధంగా కింగ్ చార్లెస్ అని, ఏంజలా మెర్కెల్ జర్మనీ ఛాన్సలర్ అని, సో వీళ్ళకి, అదేవిధంగా అమెరికా మాజీ సెక్రటరీకి కూడా ఈ అవార్డు అందుకున్నారని చెప్పేసి ఉన్నాయండి. సో చాలామందికి ఇస్తారు, బట్ పర్టికులర్గా మన ఇండియా గురించి అంటే తొలి భారత ప్రధాని అవార్డు తీసుకున్న వ్యక్తి. అందుకల్ల మీకు స్పెషల్గా ఈ అవార్డు గురించి చెప్పడం జరిగిందండి. సో నరేంద్ర మోదీ గారికి ఇలాంటివి దగ్గరగా ఈ అవార్డుతో కలుపుకుంటే దగ్గరగా అంతర్జాతీయ అవార్డులు 14 అవార్డ్స్ వచ్చాయండి. సో 14 అవార్డ్స్ వచ్చాయి ఇంటర్నేషనల్ పరంగా. అంటే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తరువాత ఈ 9 ఏళ్లలో దగ్గరగా ఆయనకి 14 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయండి. ఆ అవార్డ్స్లో ఆల్రెడీ మనము జూన్ మంత్లో కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. ఈ యొక్క అవార్డ్స్ గురించి జూన్ 26వ తారీఖు కరెంట్ అఫైర్స్ ఆ వీడియో ఎవరైతే చూడనటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి అవార్డ్స్ ఆ యొక్క వీడియో చూడండి. సో మనకి సో ఎప్పుడండి జూన్ 26వ తారీఖు అండి. జూన్ 26వ తారీఖు వీడియో ఒకసారి చూడండి. అంటే నరేంద్ర మోదీ గారికి మొత్తం 14 అవార్డ్స్ వచ్చాయని చెప్పేసి అనుకున్నాం కదా, అంతర్జాతీయ అవార్డ్స్. అవన్నీ ఏ కంట్రీ వాళ్ళు ఇచ్చారు ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. వెరీ రీసెంట్గా కొన్ని కంట్రీస్ నరేంద్ర మోదీ గారికి ఇచ్చిన అవార్డ్స్ ఇక్కడ చూద్దామండి. సో ఆ 14లోనే వెరీ రీసెంట్గా సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇందులో మనం డిస్కస్ చేసామని ఏమని G7 దేశానికి అంటే G7 సమావేశం అనేది జపాన్లోని హిరోషిమా నగరంలో జరిగిందని, ఆ తరువాత క్వాడ్ సమావేశం కూడా అక్కడే జరిగిందని చెప్పేసి, ఆ తర్వాత ఆయన యొక్క పర్యటన పపువా న్యూ గినియా అని చెప్పేసి ఫిజీ కంట్రీకి వెళ్ళారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ 2 దేశాలు ఇటీవల కాలంలో నరేంద్ర మోదీ గారికి ఒక అవార్డును ప్రదానం చేయడం జరిగిందండి. ఆ కంట్రీస్ కూడా. సో ఆ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారాలు మన భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏంటి అంటే భారతరత్న. సో అలాంటి ఈక్వల్గా వాళ్ళ దేశంలో అత్యున్నత పౌర పురస్కారం అండి. ఆ అవార్డు నరేంద్ర మోదీ గారికి ఇవ్వడం జరిగింది. రానున్న పోటీ పరీక్షలు ఏ ఎగ్జామ్లో అయినా సరే ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారికి ఇటీవల కాలంలో ఒక అవార్డు ఇచ్చి ఈ అవార్డు ఏ దేశం ప్రకటించిందని కానివ్వండి, లేదా ఒక అవార్డు పేరు ఇచ్చి ఇది ఏ దేశం ప్రకటించిందని, లేదా ఈ క్రింది వాటిలో నరేంద్ర మోదీ గారికి రాని అవార్డు ఏంటని చెప్పేసి ఇలా ఎలా అయినా ఎగ్జామ్లో అడగొచ్చు. బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా చదువుకోండి. సో ఇట్లా మీ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మీరు చదువుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే పపువా న్యూ గినియా కంట్రీ అండి. ఫస్ట్ పపువా న్యూ గినియా కంట్రీ సంబంధించి నరేంద్ర మోదీ గారికి అవార్డు ఇవ్వడం జరిగిందండి. సో ఇతను చూసినట్లయితే ఆర్డర్ ఆఫ్ ది నైల్. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ
దీనికండి ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ది నైల్ అని చెప్పేసి ఈజిప్ట్ కంట్రీ ఇచ్చిందండి. సో ఈజిప్ట్ కంట్రీ ఇచ్చింది. సో ఈజిప్ట్ కంట్రీ అదేనండి అమెరికా పర్యటన తర్వాత, అంటే అమెరికా తర్వాత ఈజిప్ట్ వెళ్ళారు కదా నరేంద్ర మోదీ గారు. సో లాస్ట్ మంత్ సో అప్పుడు ఆర్డర్ ఆఫ్ ది నైల్ అనే అవార్డు ఏ దేశం ఇచ్చిందండి? సో 2023లో అంటే ఈ సంవత్సరంలోనే ఈజిప్ట్ కంట్రీ ప్రదానం చేయడం జరిగిందండి. సో ఈజిప్ట్ అనగానే మనకు కొన్ని పాయింట్లు గుర్తు రావాలి కదా. సో మనకి ఈజిప్ట్కి సంబంధించి అబ్దుల్ ఫత్ అల్ సిసి అనే వ్యక్తి ప్రెసిడెంట్గా ఉన్నారు. అతన్ని మనము చీఫ్ గెస్ట్గా మనం రిపబ్లిక్ డే సందర్భంగా మనం ఇన్వైట్ చేశామండి. సో ఆయన కూడా మా కంట్రీకి కూడా రండి సార్ ఒకసారి అంటే ఆయన అమెరికా వెళ్ళి మోడీ గారు అట్టించట్టు ఈజిప్ట్ వెళ్ళాడు. సో ఆ ఈజిప్ట్ పర్యటనలో భాగంగా ఆర్డర్ ఆఫ్ ది నైల్ అనే అవార్డుని ఈజిప్ట్ కంట్రీ మోడీ గారికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జపాన్లో G7 సమావేశం జరిగిన తర్వాత పపువా న్యూ గినియా వెళ్ళాడండి. సో అప్పుడు ఏం జరిగిందంటే కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లోగోహ్ అనే ఒక అవార్డు సో మనకి పపువా న్యూ గినియా దేశం అనేది నరేంద్ర మోదీ గారికి ఇవ్వడం జరిగిందండి 2023 మే మంత్లో గుర్తుంచుకోండి. సో అదేవిధంగా కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ అనే అవార్డుని ఫిజీ కంట్రీ ఇవ్వడం జరిగిందండి. సో ఇవి రెండు కూడా 1 డే గ్యాప్ అండి, అంతే సింపుల్. సో ఇవన్నీ ఏదైతే మనకి లోగో అని లాస్ట్లో వస్తే పపువా న్యూ గినియా ఇచ్చింది. అట్లా కాకుండా లాస్ట్లో ఫిజీ అంటే ఇలాంటి కొన్ని ట్రిక్స్ కూడా గుర్తుంచుకోవాలండి, అవార్డుని ఎలా గుర్తుంచుకోవాలని కూడా. సో మనకి కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లోగో అంటే పపువా న్యూ గినియా, కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ అంటే మాత్రము ఫిజియే ఇచ్చిందండి. సో ఎందుకు సార్ ఈ 2 అవార్డ్స్ ఇచ్చినాయి అంటే ఈ యొక్క లోగో అవార్డు పపువా న్యూ గినియా ఎందుకు ఇచ్చింది సార్ అంటే సో ఏదైతే ఈ యొక్క ఇండో పసిఫిక్ ఓషన్కి సంబంధించినటువంటి కంట్రీస్లో మోడీ గారి యొక్క చొరవకు గుర్తుగా ఈ యొక్క అవార్డు లోగో అవార్డు పపువా న్యూ గినియా ఇవ్వడం జరిగిందండి. ఫిజీ కంట్రీ ఎందుకు ఇచ్చిందంటే మోడీ గారి యొక్క నాయకత్వ లక్షణాలు, వివిధ దేశాలను కలుపుగోలుతనం, సో ఆయన యొక్క లీడర్షిప్కి సంబంధించి ఫిజీ కంట్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యబాకల్ ఆర్డర్ అని చెప్పేసి ఇది కూడా పపువా న్యూ గినియా కంట్రీ ఇవ్వడం జరిగిందండి. అయితే ఇక్కడ పపువా న్యూ గినియా కంట్రీస్ అనేవి 2 అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో వాటిలో హయ్యెస్ట్ అవార్డు ఇదేనండి, కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లోగోహే. కానీ ఈ అవార్డుని ప్రదానం చేసింది ఎవరు నరేంద్ర మోదీ గారికి అంటే సర్ బాబ్ దాడే. ఎవరండి ఆయన? సర్ బాబ్ దాడే. ఎవరైనా సర్ బాబ్ దాడే ఏదైతే మనకి పపువా న్యూ గినియా యొక్క గవర్నర్ జనరల్ అండి. సో చూడండి ఆ అవార్డుని ప్రజెంట్ చేసింది ఎవరు అంటే పపువా న్యూ గినియా ప్రెసిడెంట్ కాదండి, పపువా న్యూ గినియా గవర్నర్ జనరల్ చేశారండి. ఆ పాయింట్ గుర్తుంచుకోండి. ఆయన పేరేంటి? సర్ బాబా దడే. ఆయన పేరు అంటే అట్లానే ఉంటుందండి. సో ఆయన పేరు బాగా గుర్తుంచుకోండి అండి, సర్ బాబ్ దాడే అనే వ్యక్తి. ఈయన వచ్చేసరికి గవర్నర్ జనరల్ అండి. సో మనకి గవర్నర్ జనరల్ అని చెప్పేసి అంటాం. ఆయన ఈ యొక్క కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లోగో అనే అవార్డుని నరేంద్ర మోదీ గారికి ఇచ్చారు. మరి ఈ యొక్క యబాకల్ ఆర్డర్ ఎవరు సార్ ఇచ్చిందంటే పపువా న్యూ గినియా ప్రెసిడెంట్ అండి, అధ్యక్షుడు ఇచ్చాడు. ఏంటి సార్ ఆ ప్రెసిడెంట్ పేరు అంటే సొరంగెల్ విప్స్ అనే వ్యక్తి ఇచ్చారు. మరి పపువా న్యూ గినియా యొక్క ప్రధాని ఎవరు సార్ అంటే పిఎం ఎవరు సార్ అంటే సో ప్రధాని పిఎం వచ్చి మనం చూసినట్లయితే మనకి జేమ్స్ మొరాపే అనే వ్యక్తి ఉన్నారండి, జేమ్స్ మొరాపే. సో ఇక్కడ 3 పేర్లు బాగా గుర్తుంచుకోండి పపువా న్యూ గినియాకి సంబంధించి. సో మనకి ఇక్కడ పిఎం అయితే మాత్రము జేమ్స్ అండి. సో మనకి జేమ్స్ సో మనకి మరాపే అనే వ్యక్తి ఉన్నారు, ఈయన పిఎం. ప్రెసిడెంట్ ఎవరు అంటే మనకి సొరంగెల్ విప్స్ అనే వ్యక్తి ఉన్నారు. గవర్నర్ జనరల్ ఎవరున్నారంటే సర్ బాబ్ దాడే అనే వ్యక్తి ఉన్నారండి. ఈ సర్ బాబ్ దాడేనే ఈ అవార్డు మోడీ గారికి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క యబాకల్ అవార్డు ప్రెసిడెంట్ ఏదైతే పపువా న్యూ గినియా ప్రెసిడెంట్ అందించడం జరిగింది. అదేవిధంగా ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాలోఫ్ అని చెప్పేసి ఒక అవార్డు ఉందండి. ఈ అవార్డు మనకి భూటాన్ కంట్రీ ఇచ్చిందండి. సో మనకి భూటాన్ కంట్రీ నరేంద్ర మోదీ గారికి అవార్డు ప్రదానం చేయడం జరిగింది. సో ఇవి వెరీ రీసెంట్గా ఇచ్చినటువంటి అవార్డ్స్ గుర్తుంచుకోండి. సో మిగతా మొత్తం రిమైనింగ్ ఏవైతే 2020లో 19లో సో ఇలా చాలా కంట్రీస్ ఇచ్చినాయండి, అవన్నీ కూడా మీకు జూన్ 26వ తారీఖు వీడియోలో మనం చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నరేంద్ర మోదీస్ రిసీవ్డ్ అవార్డ్స్. సో ఇవన్నీ ఇలా అంటే ఎవరు ఇచ్చారు కూడా అంటే జనరల్గా అండి ఇలాంటి అవార్డ్స్ మోడీ గారికి ఇచ్చిన అందరూ చదువుతారండి. బట్ ఎవరు ఇచ్చారు అన్నది చాలా ఇంపార్టెంట్. కొంచెం సెంటెన్స్లో క్రింది వాటిలో సరికానిది ఏది అన్నప్పుడు ఎగ్జామినర్ ఇక్కడే ఇబ్బంది పడుతున్నాడండి ఆస్పిరెంట్స్ని. సో అది మనం కొంచెం కేర్ఫుల్గా చదువుకోవాలి. ఆ అవార్డుని ప్రదానం చేసింది సో పపువా న్యూ గినియా ప్రెసిడెంటా, పిఎమ్మా, గవర్నర్ జనరలా, ఎవరు, అలా కొంచెం జాగ్రత్తగా చదువుకోండి. రైట్.
సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా 240 కోట్ల మందికి ఆహార కొరత. సో నిన్న మనం డిస్కస్ చేసామండి, ఏదైతే ప్రపంచవ్యాప్తంగా పేదలు ఎంతమంది ఉన్నారని చెప్పేసి. సో మనకి మల్టీ పవర్టీ ఇండెక్స్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి లాస్ట్ వీడియోస్లో కూడా. దగ్గరగా మన భారతదేశం నుంచి 41.5 కోట్ల మంది, అంటే దగ్గరగా అప్రాక్సిమేట్గా 42 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారని చెప్పేసి, దగ్గర 25 దేశాల్లో సగం వరకు పేదరికం తగ్గిందని చెప్పేసి మనం ఆ యొక్క రిపోర్ట్ ఏదైతే వచ్చిందో UNDP వాళ్ళు రిలీజ్ చేయడం జరిగిందండి అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో అలాంటి రిపోర్ట్ ఇంకొక రిపోర్ట్ అండి. సో UNO వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత ఎన్ని దేశాలు ఎదుర్కొంటున్నాయి, సో ఎంతమంది ఆహార కొరతతో బాధపడుతున్నారు, ఎంతమంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. సో ఖచ్చితంగా మనము ఇలాంటి రిపోర్ట్స్ గురించి అండి 1 or 2 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో ఏవైతే మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, జెండర్ గ్యాప్ ఇండెక్స్, అదేవిధంగా హ్యాపీనెస్ ఇండెక్స్, ఈ ఇండెక్సెస్ కాకుండా కొన్ని రిపోర్ట్స్ అండి ఇలాంటివి UNO వాళ్ళు రిలీజ్ చేసినవి కానివ్వండి, నాబార్డ్ వాళ్ళు రిలీజ్ చేసినవి కానివ్వండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినవి కానివ్వండి, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ వాళ్ళు రిలీజ్ చేసినవి కానివ్వండి, ఇలాంటివండి కొన్ని ఆర్గనైజేషన్ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్స్ ఉంటాయండి. సో ఖచ్చితంగా ఆ రిపోర్ట్స్ గురించి కూడా మనల్ని తరచుగా ఎగ్జామ్లో అడుగుతూ ఉన్న సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. సో అందువల్ల ఇక్కడ మనకి UNOకి సంబంధించి ఈరోజు మనము సో ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత ఎంత ఉందని చెప్పేసి వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారండి. ఆ రిపోర్ట్స్ గురించి ఉన్నటువంటి విషయాలు ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రపంచ ఆహార భద్రతకు సంబంధించి ఐక్యరాజ్య సమితి సో ఆందోళనకరమైన విషయాలను వెల్లడించిందండి. సో ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది అండి, అంటే 2022లో 240 కోట్ల మంది ఆహార కొరతను ఎదుర్కొన్నారు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారండి. చూడండి, సో ప్రపంచవ్యాప్తంగా అండి, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది 2022లో 240 కోట్ల మంది ఆహార కొరతను ఎదుర్కొన్నారు. అంటే వాళ్ళు కనీసం తినడానికి ఫుడ్ లేని పరిస్థితి అండి. సో కనీసం తినడానికి ఫుడ్ లేని పరిస్థితి. సో దీని మీద సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కానివ్వండి, అదేవిధంగా ఇలాంటివి కొన్ని ఆర్గనైజేషన్లో ఒక రిపోర్ట్ తయారు చేసినండి. ఈ రిపోర్ట్ని UNOకి ఇచ్చింది. UNO వాళ్ళు దీన్ని రిలీజ్ చేస్తారండి. సో దీన్ని చూసినట్లయితే సో ఖచ్చితంగా దీని గురించి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అయితే పేదరికం నుంచైనా రావాలి, లేకపోతే ఈ యొక్క ఆహార కొరత వల్లన్నా రావాలి. ఇదేంటో ఒకసారి చూద్దాం. ఈ రిపోర్ట్ పేరు మనం చూసినట్లయితే ఆహార భద్రత పరిస్థితి పోషకాహారం 2023 అండి. ఆహార భద్రత పరిస్థితి పోషకాహారం 2023 అనే పేరుతో ఈ నివేదిక అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా నోట్స్ చేసుకోండి. సో మనకి UNO వారు ఆహార భద్రత పరిస్థితి పోషకాహారం 2023 నివేదికను విడుదల చేయడం జరిగింది. ఈ నివేదికలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటే సో మనకి ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి అంటే 2022లో 240 కోట్ల మంది ఆహార కొరతను ఎదుర్కోవడం జరిగింది. సో ఇంకొంచెం సిగ్నిఫికెన్స్గా చూస్తే సో 2021-22లో పశ్చిమాసియా దేశాలు, కరీబియన్ దేశాలు, ఆఫ్రికాలలో 20% ప్రజలు ఆకలితో అలమటించారండి. సో ఇలాంటి పాయింట్లు మీకు ఎగ్జామినర్లో కావాలండి. సో ఇలాంటివి మనం చూసినట్లయితే ఎగ్జామినర్ ఫోకస్ చేసేటువంటి డేటా ఇలాంటిదండి. సో ఇది అందరూ చదువుతారండి, 240 కోట్లు అనేది అందరూ చదువుతారు. కానీ దాంట్లో కొంత డెప్త్కి వెళ్ళి అంటే మనకి క్రింది వాటిలో సరికానిదేది సరైనదేది అన్నప్పుడు మనకి 4 ఆప్షన్లు 2 ఆప్షన్లు తెలిస్తే 2 ఆప్షన్లు తెలియవండి. సో ఇలాంటి సిచ్యువేషన్ మనం అధిగమించాలి అంటే ఖచ్చితంగా ఇలా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదువుకోవాలి, అనలిటికల్గా చదువుకోవడం అని చెప్పేసి అంటారండి. ఈ రిపోర్ట్స్లో ముఖ్యమైన విషయాలు అనేవి సో 2 ఉన్నాయండి. అవి ఆ 2 ఎగ్జామ్లో ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ ఇది అందరూ 240 కోట్లు అందరూ చదివేస్తారండి. సో ఈ యొక్క రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే UNO వాళ్ళు, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు. 2 పాయింట్లు కవర్ అయినాయి. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసినట్లయితే 2021-22లో పశ్చిమాసియా దేశాలు, కరేబియన్ దేశాలు, ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి దేశాలు 20% ప్రజలు అంటే ఆ యొక్క ఖండాల్లో నివసిస్తున్న ప్రజలు 20% ప్రజలు ఆకలితో అలమటించారు. అంటే మనకి ఈ యొక్క ఆహార కొరతను ఎదుర్కొన్నారు. ఇదనేది ప్రపంచ సగటుతో పోలిస్తే ఎక్కువ అండి. అంటే ప్రపంచ సగటుతో పోలిస్తే వీళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఈ యొక్క ఖండంలో నుంచి. సో మనకి పశ్చిమాసియా, కరేబియన్ అండ్ ఆఫ్రికాలలో. రేపు మీకు ఎగ్జామ్లో ఇక్కడ ఆఫ్రికా తీసేసి ఆసియా అని చెప్పేసి అంటాడండి. దట్ ఈస్ రాంగ్. సో ఇలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి, ఈ టెర్మినాలజీ బాగా గుర్తుంచుకోవాలి. పశ్చిమాసియా అన్నాడండి. సో ఇక్కడ మనకి పశ్చిమాసియా, రేపు నీకు తూర్పాసియా అని చెప్పేసి అక్కడ ఎగ్జామినర్లో మనకి అలా చిన్న ఒక టర్మ్ మారుస్తాడండి. సో అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అలా అడిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రీవియస్ పేపర్లు చూస్తే మనకు అర్థమవుతుందండి. సో అదేవిధంగా ప్రపంచ సగటుతో పోలిస్తే ఎక్కువగా ఉన్నారు వీళ్ళు. రేపేమంటాడు ఇక్కడ ఎక్కువ కాదు తక్కువగా ఉన్నారు అని చెప్పేసి ఇస్తాడండి.
సో చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్. సో మనకి 2022లో సో 69.1 కోట్ల నుంచి 78.3 కోట్ల వరకు ప్రజలు దీర్ఘకాలిక పోషకాహార లోపంతో బాధపడుతున్నారండి. అంటే దీర్ఘకాలికంగా పోషకాహారం సరిగ్గా అందలేనటువంటి వ్యక్తులు సో ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారంటే 69 నుంచి 78 కోట్ల వరకు ఉంటారు అని చెప్పేసి వీళ్ళు అంచనా వేశారు. సో వీళ్ళు 2030 నాటికి ఎంతమంది అవుతారు అంటే 60 కోట్ల మందికి అవుతారు అని చెప్పేసి అన్నారండి. అదేంటి సార్, ఇక్కడ 69 నుంచి 78 కోట్ల మందికి దీర్ఘకాలికంగా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు అని చెప్పేసి అన్నాం. మరి 2030 నాటికి వీటి సంఖ్య 60 కోట్లకు చేరుతుంది వీళ్ళ సంఖ్య అని చెప్పేసి అన్నారు. అంటే పోషకాహారంతో బాధపడే వాళ్ళు తగ్గిపోతారు అని చెప్పేసి ఈ స్టేట్మెంట్ చెప్పడం జరిగిందండి. ఎందుకు 2030 కల్లా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అని చెప్పేసి 17 ఉంటాయండి. సో ఆ 17లో కూడా పేదరికాన్ని తగ్గించాలని, సో ఆకలిని రూపుమాపాలని చెప్పేసి ఫస్ట్ 2 గోల్స్ ఉన్నాయి కదా, వాటి కోసం అన్ని దేశాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి కదా. దాంట్లో భాగంగానే ఆహార లోపం కూడా అంటే పోషకాహార లోపం కూడా ఉంది, దాన్ని కూడా తగ్గించే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి కొంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది, కాబట్టి 60 కోట్లకు తగ్గొచ్చు అని చెప్పేసి రిపోర్ట్లో చెప్పడం జరిగింది. సో చూడండి, ఇంత కాన్సెప్ట్ మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఎగ్జామినర్ ఎలా అడిగినా మనం ఆన్సర్ చేయగలమండి. సో ఇవన్నీ మీకు ఇక్కడ అందిస్తున్నవి కూడా దగ్గరగా సివిల్ సర్వీస్ రేంజ్ అండి, గ్రూప్ 1. సో ఆ రేంజ్లో మీకు కరెంట్ అఫైర్స్ అనేవి ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. సో మనం ఆ రేంజ్లో ప్రిపేర్ అయితే ఎగ్జామినర్ ఎలా అడిగినా మనం ఆన్సర్ చేయగలుగుతామండి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడాలి అని చెప్పేసి ఈరోజు బాంబే హైకోర్టు వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఏం జరుగుతుందో చూడాలంటే ఏ అంశం మీద చూడాలి, ఏం జరిగిందో అంటే సో మనకి ఈ యొక్క లైంగిక దాడులకు సంబంధించి ఆ సెక్సువల్ విషయాల గురించి చూడాలండి అని చెప్పేసి బాంబే హైకోర్టు వ్యాఖ్యలు చేసిందండి. ఏంటి సార్ అంటే సో జనరల్గా ఒక కేసు వచ్చిందండి బాంబే హైకోర్టుకి ఒక 2 డేస్ క్రితం. ఏంటి సార్ అంటే అది సో లేడీకేమో 17 సంవత్సరాలు, ఆ జంటికేమో 25 సంవత్సరాలు. సో వాళ్ళిద్దరి యొక్క అంగీకారం మీద ఇద్దరు సెక్స్లో పాల్గొనడం జరిగిందండి. సో దాని మీద వాళ్ళ పేరెంట్స్ తెలిసిన తర్వాత అది తను చిన్నపిల్ల, దాన్ని ఎలా ఇలా చేశారు, ఆ పిల్లని మ్యానిపులేషన్ చేసి సెక్స్ చేసుకున్నారు అని చెప్పేసి వాళ్ళు అవతల కేసు పెట్టడం జరిగిందండి. సో ఆ 20 సంవత్సరాల వ్యక్తి మీద. సో అది కేసు. ఆ కేసులో భాగంగా ఎవరైతే ఈ యొక్క కేసుని బాంబే హైకోర్టు విచారిస్తూ కొన్ని కీలకమైనటువంటి మాటలను మాట్లాడిందండి. సో ఇలాంటివి మనము జనరల్గా పాలిటీలో చదువుకోవచ్చు, ఇన్ జనరల్గా కూడా ఎకానమీలో కూడా కొంత లేటెస్ట్గా కవర్ అవుద్దండి. సో ఇవి మనం చూసినట్లయితే ఇక్కడ అసలు ఏంటి బాంబే హైకోర్టు వ్యాఖ్యలు అంటే ఏంటి, ఈ యొక్క బాంబే హైకోర్టుకు సంబంధించి యొక్క ధర్మాసనానికి నేతృత్వం వహించిన వ్యక్తి జస్టిస్ డాగ్రే అనే వ్యక్తి కొన్ని విషయాలు చెప్పాడండి. సో అది మనకి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది. ఏంటి సార్ అంటే అది సో మనకి అంగీకార లైంగిక దాడి. సో ఇందాక ఏదో మాట్లాడుకుంటున్నాం కదండి మనం, ఆ యొక్క లేడీకి సంబంధించి ఆమెకే 17 సంవత్సరాలు, ఇతరికేమో 20 సంవత్సరాలు, ఇద్దరికి ఇష్టపూర్తిగానే సెక్స్లో పాల్గొనడం జరిగింది. ఆ అమ్మాయి తరపున వాళ్ళు కేసు పెట్టారు, కోర్టులోకి వచ్చిందండి. అప్పుడు చెప్పారు. సో అప్పుడు ఆమె కూడా చెప్పిందండి, ఆ పాప కూడా చెప్పింది ఏమని, నాకు ఇష్టమే అని చెప్పేసి చెప్పిందండి. సో నాకు ఇష్టమే, తనకి ఇష్టమే, ఇద్దరు ఇష్టం కాబట్టి ఈ కోర్టు అంటే ఈ యొక్క కేసు అనేది ఉండకూడదని చెప్పేసి పాప చెప్పిందండి. సో అప్పుడు జడ్జి గారు చెప్పారు, ఇలాంటి కేసుల్లో ఒకసారి పార్లమెంటు కూడా కొంచెం సమీక్షించాలండి, రోజులు మారుతూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క లైంగికం చేసుకుంటే అంటే సెక్స్ చేసుకునేటువంటి వయసు పరిమితి ఎంత ఉండాలి మన భారతదేశంలో అంటే ప్రజెంట్ 18 సంవత్సరాలుగా ఉందండి. అంటే పెళ్ళి యొక్క ఏజ్ కూడా అదే. అంటే ఎవరైతే 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలికలు సెక్స్లో పాల్గొనడానికి వీలు లేదు అని చెప్పేసి ప్రజెంట్ మన భారతదేశంలో చట్టాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క డాగ్రే గారు ఏం చెప్తున్నారు అంటే సో ఆమె యొక్క సమ్మతం ఉంటే 18 సంవత్సరాలే కాదు, ఏజ్ని తగ్గించవచ్చు, పర్లేదు. కొన్ని దేశాల్లో 13 సంవత్సరాలకే సెక్స్లో పాల్గొంటున్నారు. అంటే పెళ్ళికి సెక్స్కి సంబంధం లేదు అని చెప్పేసి ఈయన జస్టిస్ డాగ్రే గారి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. ప్రపంచంలో చాలా దేశాలు ఇలా ఏజ్ని తగ్గిస్తున్నాయి కదా. సో దీనికి సంబంధించి కూడా కొన్ని దేశాల్లో 14 ఏళ్లకే వాళ్ళు సెక్స్లో పాల్గొంటున్నారు, మన దేశంలో 18కి పెంచారు. సో ఇది చూడాలి, ఈ టైంలోనే ఏదైనా పార్లమెంటు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పేసి అన్నాయి. అంటే ఈ టైమే అంటే చాలా దేశాలు ఇటీవల కాలంలో సో చైనాలో కానివ్వండి, జపాన్లో కానివ్వండి, జర్మనీలో కానివ్వండి వాళ్ళ యొక్క ఏజ్ అనేది తగ్గిస్తున్నారండి. అంటే సెక్స్ చేసుకోవడానికి పెళ్ళికి ఏజ్కి సంబంధం లేదు అంటే ఓవరాల్గా అండి, అది నా మాటలు కాదండోయ్, మనకి బాంబే హైకోర్టు వ్యాఖ్యలు చేసిందండి, జస్టిస్ డాగ్రే గారి వ్యాఖ్యలు అండి, నా వ్యాఖ్యలు కాదండి.
వాళ్ళు చెప్పినవే మీకు చెప్తున్నా అండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇలా అడగడానికి ఆస్కారం ఉంటుందండి. ప్రజెంట్ మన భారతదేశంలో కనీస వివాహ వయసు ఎంత, అమ్మాయికి ఎంత అబ్బాయికి ఎంత, అంటే వధువుకి ఎంత వరుడికి ఎంత అంటే అమ్మాయికి 18 ఉండాలి, అబ్బాయికి 21 ఉండాలి. సో దాన్ని ఇప్పుడు ఈక్వల్గా చేయాలి, అంటే అమ్మాయికి కూడా 21 సంవత్సరాలు చేయాలని చెప్పేసి ప్రపోజల్లో ఉంది. అది వివాహానికి సంబంధించింది. సో అలా కాకుండా అమ్మాయి ఇష్టపూర్తిగా అబ్బాయి ఇష్టపూర్తిగా సెక్స్ చేసుకోవాలంటే కనీస వయసు ఎంత ఉండాలంటే అమ్మాయి కనీసం 18 సంవత్సరాలు ఉండాలండి అమ్మాయికి. కానీ ఇప్పుడు దీన్ని తగ్గిస్తే బాగుంటుందని చెప్పేసి ఈయన తీర్పుని చెప్పాడండి. ఎలా చెప్పాడు? కొన్ని దేశాలను ఉదాహరిస్తూ చెప్పాడు. ఇది చూడండి ఒకసారి. సో మనకి వివాహ వయసుతో కాకుండా ప్రత్యేకంగా చూడాలి ఏదైతే ఈ యొక్క సెక్స్కి సంబంధించి అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు. సో ఇక్కడ బాగా చూడండి. సో భారతదేశంలో, సో మన ఇండియాలో 1940 నుంచి 1912 వరకు ఇది 16 సంవత్సరాల దాకా ఉండేదండి. అంటే అంగీకార లైంగిక స్వేచ్ఛ అంటామండి. సో అంగీకార లైంగిక స్వేచ్ఛ అంటే అవతల మేల్కి ఇష్టమే, యువతల ఫిమేల్కి ఇష్టమే. అలా ఇష్టపడితే సో 16 సంవత్సరాల్లో అంటే కనీసం 16 సంవత్సరాలు సెక్స్లో పాల్గొనొచ్చు అని చెప్పేసి అప్పుడు ఉందండి. ఈ ఇయర్ బాగా గుర్తుంచుకోండి అండి. 16 సంవత్సరాలు ఉండేదండి. ఆ తర్వాత మనకి పోక్సో చట్టం ఒకటి వచ్చిందండి. 2012లో వచ్చిందండి పోక్సో చట్టం. పోక్సో అంటే ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చిందో కూడా చాలా ఇంపార్టెంట్. సో పోక్సో POCSO అని చెప్పేసి అంటామండి. అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగెనెస్ట్ సెక్సువల్ అఫెన్సెస్ అని చెప్పేసి అంటామండి. ఈ చట్టం అండి 2012లో వచ్చిందండి. ఈ చట్టం 2012లో వచ్చినప్పుడు సో ఇక్కడ 16 సంవత్సరాలు లైంగిక దాడి అంటే లైంగికంగా ఉండేది ఈ ఏజ్ కాస్త 18 సంవత్సరాలు చేశారండి. అంటే సో ఎవరైనా 16 సంవత్సరాలు సో మనకి ఉన్నటువంటి ఫిమేల్తో అంతకుముందు సెక్స్లో పాల్గొంటే తప్పేం కాదండి. సో ఇప్పుడు తప్పండి. ఎందుకు? 18 చేశారు కదా. ఇప్పుడు కనీసంగా సో లైంగిక స్వేచ్ఛ అనేది 18 సంవత్సరాలకి చేశారు. అంతకుముందు 16 సంవత్సరాలకే స్వేచ్ఛకంగా అంటే వాళ్ళకి నచ్చితే సో మనకి ఈ యొక్క లైంగికంగా కలవచ్చండి. అలా 16 సంవత్సరాలు ఉండేది. ఈ టర్మ్ బాగా ఇంపార్టెంట్ అండి. 1940 నుంచి సో మనకి 2012 వరకు సో మనకి అంగీకార లైంగిక స్వేచ్ఛ యొక్క కనీస వయసు ఎంత అంటే 16 సంవత్సరాలు. దాన్ని ఎప్పుడు పొడిగించారు అంటే 2012లో అండి. సో పోస్కో యాక్ట్ వచ్చిన తర్వాత 2012లో దీనికి 18 సంవత్సరాలు చేశారండి. సో అదేవిధంగా ఈ పోస్కో చట్టం ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది సార్ అంటే 2012 నవంబర్ 14 నుంచి ఫోర్స్లోకి రావడం జరిగింది. చాలా ఎగ్జామ్లు అడిగారండి. సో ఆ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, ఆ యాక్ట్ ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది, చాలా ఎగ్జామ్లు అడుగున్నారు. పోస్కో గుర్తుంచుకోండి. సో 18 సంవత్సరాలు చేశారండి. ప్రజలు మన భారతదేశం స్టాండ్ ఇది. మరి మిగతా ప్రపంచ దేశాలు చూస్తే ఒకసారి చూద్దామండి. జర్మనీ కానివ్వండి, ఇటలీ కానివ్వండి, పోర్చుగల్ కానివ్వండి, అదేవిధంగా హంగేరీ కానివ్వండి. అక్కడ సో 14 సంవత్సరాలకే వాళ్ళకి ఇష్టం ఉంటే సెక్స్లో పాల్గొనవచ్చు. అక్కడ లేడీస్ చట్టాలు అక్కడ ఇల్లీగల్ కాదండి. అంటే మన కేసు పెట్టడానికి లేదు. 14 సంవత్సరాలు కనీసం ఆ గాల్కుంటే సెక్స్లో పాల్గొనవచ్చు ఆమెకి ఇష్టం ఉంటే. ఏజ్ బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ యూకే కంట్రీ, బ్రిటన్ అండి. సో దీనికి సంబంధిస్తే 16 సంవత్సరాలు ఉందండి. అదేవిధంగా జపాన్ 13 సంవత్సరాలు అండి. 13 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఫిమేల్ ఎవరైతే ఉన్నారో ఆమెకి ఇష్టం ఉంటే సెక్స్లో పాల్గొనవచ్చు, తప్పేం కాదు అని చెప్పేసి అంటే అలా కేసులు పెట్టడానికి ఏం లేదండి. 13 సంవత్సరాలు అండి. ప్రపంచంలోనే అతి తక్కువ వయసుతో కూడా ఉన్నటువంటి నైజీరియా అండి. 11 సంవత్సరాలకే వాళ్ళకి ఇష్టం ఉంటే అంగీకారికంగా లైంగిక స్వేచ్ఛలో పాల్గొనవచ్చు. 11 సంవత్సరాలేనండి. చూడండి. సో ఇలా ఎగ్జామ్లు అడుగుతాడండి. అంటే ప్రపంచంలోనే ఎక్కువగా అంటే ఎక్కువ వయసుతో లైంగిక స్వేచ్ఛ పాల్గొనే దేశం మందేనండి. 18 సంవత్సరాలు. అన్ని దేశాలు 14, 16, 12 అన్నీ అంటే 16 లోపే ఉన్నాయండి అన్ని. ఒక్క భారతదేశమే 18 అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దీని మీద చూడాలి, చట్టాలు చేయాలి, మార్పు రావాలి అని చెప్పేసి ఈయన బాంబే హైకోర్టు ఈ యొక్క కేసుకి విచారించినటువంటి వ్యక్తి జడ్జి ఎవరైతే ఉన్నారో జస్టిస్ డాంగ్రే గారి యొక్క వ్యాఖ్యలండి ఇవన్నీ కూడా. సో మనకి ఈ పార్ట్ ఇంపార్టెంట్ అండి. ఏ దేశాల్లో ఏంటి ఇటీవల కాలంలో చైనాలో కూడా అంతేనండి. చైనాలో కూడా మార్చేశారండి. చైనాలో ముందు 16 సంవత్సరాలు ఏదో ఉండేదండి. ఇప్పుడు దాన్ని కూడా 14 సంవత్సరాలకి చేశారండి. సో ఇలా చట్టాలు మారుతున్నాయి. దీంతో పాటుగా ఇది చదివేటప్పుడే మీరు ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. LGBTQ. సో LGBTQ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. అంటే లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, క్వీర్ అని చెప్పేసి అంటాం. ఇవి కూడా అంటే స్వలింగ సంపర్కులకి సో వివాహాలను చట్టబద్ధం చేయాలి అని చెప్పేసి ఇటీవల కాలంలో బాగా మనకి డిమాండ్గా ఉందండి. ఈ యొక్క కొన్ని దేశాలు ఇప్పటికీ దగ్గరగా 60 దేశాలలో స్వలింగ సంపర్కులు మ్యారేజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అక్కడ చట్టబద్ధత కల్పించారండి. ఇటీవల కాలంలో అమెరికా, సింగపూర్, క్యూబా, నెదర్లాండ్స్, స్పెయిన్ ఇలాంటి దేశాలు కూడా మనకి ఈ యొక్క స్వలింగ సంపర్కులు మ్యారేజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి
ఇటీవల కాలంలో చట్టాలు తీసుకురావడం జరిగింది. మన భారతదేశంలో కూడా, మన ఇండియాలో కూడా బాగా డిమాండ్ ఉందండి. స్వలింగ సంపర్కులకు సంబంధించినటువంటి చట్టబద్ధత కల్పించాలి మ్యారేజెస్ కంటే. డివై చంద్రచూడ్ గారు అన్నారు, ఇది మా పరిధిలో లేని అంశము, మేము దీన్ని ఏం చేయలేము, దీన్ని చట్టాలు చేసే అధికారం మేము పార్లమెంట్కే ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అందువల్ల ప్రజెంట్ ఇప్పుడు పార్లమెంట్కి వెళ్ళింది. సో ఆ పార్లమెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు పంపించిందండి. మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? మన భారతదేశంలో కూడా మనం స్వలింగ సంపర్కులకి చట్టబద్ధత కల్పిస్తాము, మీ యొక్క ఒపీనియన్ చెప్పండి అంటే మనకు కూడా వచ్చిందండి. అంటే మన అసెంబ్లీకి కూడా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు నో ఇది తప్పు, మేము సమ్మతం కాదు, విరుద్ధం స్వలింగ సంపర్కులకు అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ స్టాండ్ వినిపించడం జరిగింది. అలాగే కొన్ని రాష్ట్రాలు మ్యాక్సిమం ఇవి వద్దనే చెప్పేసి అంటున్నాయండి. కొన్ని రాష్ట్రాలు మాత్రం కొంత మాకు టైం కావాలని చెప్పేసి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇలా పర్మిషన్ ఇస్తే భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం కలిగిందండి. ఇక్కడ మనకి హిందూ వివాహ చట్టం 1955 ఉన్నాయి, క్రిస్టియానిటీ చట్టం ఉంది, ముస్లిం చట్టం ఉంది. ఇలాంటి చట్టాలన్నీ కుప్పకూలే ప్రమాదం ఉందని చెప్పేసి డివై చంద్రచూడ్ గారు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలను ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో జరిగినటువంటి సంఘటనలు అండి. సో అందువల్ల ఇక ఎల్జీబీటీక్యూ జెండా కూడా ఉంటుందండి. అదేవిధంగా ఎల్జీబీటీక్యూ ఫుల్ ఫామ్ అంటే ఏంటి, సో అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో దీన్ని మనం లింక్ చేసుకొని చదువుకోవాలండి ఎప్పుడైనా చదివేటప్పుడు. సో కనీస వివాహ వయసు అంటే మనకి ఈ యొక్క స్వేచ్ఛాయుత మనకి ఏదైతే అంగీకార లైంగిక స్వేచ్ఛ అనేది భారతదేశంలో 18 సంవత్సరాలు, అతి తక్కువగా ప్రపంచంలోని నైజీరియా 11 సంవత్సరాల్లోనే ఉంది అని 11 సంవత్సరాలకే అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో మనకి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం కితాబు అని చెప్పేసి తెలంగాణ కేసీఆర్ గారు ఒకసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఎందుకు సార్ ఇలా వచ్చారు అంటే వన్ క్రాప్ మోర్ క్రాప్ అని చెప్పేసి, సారీ అండి, వన్ డ్రాప్ మోర్ క్రాప్. సో ఒక చొక్క ఎక్కువ పంటలు అని చెప్పేసి, అంటే తక్కువ వాటర్కి ఎక్కువ పంటలు పండించాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్ని తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా రన్ చేస్తుందండి. ప్రపంచంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారు కేసీఆర్ గారు ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడంలో అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. సో ఇక్కడ మనకి వన్ క్రాప్, సో మనకి వన్ డ్రాప్ మోర్ క్రాప్ అంటే ఏంటో చూద్దామండి. సో మీ అందరికీ తెలిసిందే ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన అని చెప్పేసి 2015-2016 ఆర్థిక సంవత్సరానికి గాను సో మనకి 2015 జూలై 1న ఈ యొక్క స్కీమ్ని తీసుకురావడం జరిగిందండి. సో ఏంటి, సో మనకి PMKYC చాలా అబ్రివేషన్, చాలా ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయండి. ఈ చాలా ఎగ్జామ్స్లో దీని యొక్క అబ్రివేషన్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో మనకి PMKYC ఏంటంటే ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన అని చెప్పేసి అంటాం. సో ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే రైతులు ఉన్నారో రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా వాటర్ ఫెసిలిటీస్ కల్పించాలండి. సో వాటర్ ఫెసిలిటీస్ కల్పించినప్పుడే పంటలు బాగా పండుతాయని చెప్పేసి ఆ వాటర్ ఫెసిలిటీస్ కూడా సో ఏదైతే మనకి డ్రిప్ ఇరిగేషన్ అని చెప్పేసి, స్ప్రింక్లర్ ఇరిగేషన్ అని చెప్పేసి, అంటే తుంపర సేద్యం అని చెప్పేసి అంటామండి. అంటే నీటిని చాలా పొదుపుగా వాడుకుంటూ పంటలు పండించే కార్యక్రమం అండి. సో దీనికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తూ ఉంటుంది. ఈ యొక్క ఏదైతే మనకి నీటి పారుదల సౌకర్యాలని ప్రజలకు కల్పించడం, అంటే రైతులకు కల్పించడంలో భాగంగా సో దానికి సంబంధించి ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన అని చెప్పేసి 2015 జూలై 1లో ఈ యొక్క స్కీమ్ని తీసుకురావడం జరిగిందండి. సో ఈ స్కీమ్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పేరు మార్చుకొని సో వన్ డ్రాప్ మోర్ క్రాప్ అనే ఒక పథకాన్ని సో తెలంగాణ గవర్నమెంట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది. కాబట్టి ఈ తెలంగాణని అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి కేంద్రం చెప్తా ఉందండి. అందువల్ల తెలంగాణ ప్రభుత్వం వార్తల్లోకి రావడం జరిగిందండి. తెలంగాణ ఇదే కాదండి, మనకి రైతు బంధు అని చెప్పేసి ఫస్ట్ తెలంగాణ కేసీఆర్ గారే పెట్టారండి. సో దీన్ని బేస్ చేసుకుని PM కిసాన్ కానివ్వండి, వైఎస్ఆర్ రైతు భరోసాగా రావడం జరిగిందండి. వివిధ రాష్ట్రాలకు కూడా దిక్చూసిగా ఉంది తెలంగాణ గవర్నమెంట్ ఏ విషయంలో అంటే రైతు బంధు అనే కార్యక్రమంలో భాగంగా. సో ఇప్పుడు కూడా మనకి వన్ డ్రాప్ మోర్ క్రాప్ కూడా ఇది ఆదర్శంగా నిలుస్తుందని చెప్పి చెప్తున్నారు. సో ఈ స్కీమ్లో మొట్టమొదటిగా ఈ స్కీమ్లో ఏదైతే మనకి ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనలో భాగంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం బాగా పార్టిసిపేట్ చేస్తుంటే తెలంగాణ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే హర్ ఘర్ జల్ అండి. సో మనకి ఏదైతే హర్ ఘర్ జల్ జీవన్ మిషన్ ఈ స్కీమ్ని బాగా ఇంప్లిమెంట్ చేసిన రాష్ట్రం మొట్టమొదటిసారిగా ఏంటంటే గోవా అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇలా ఆ యొక్క స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కీమ్స్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం బాగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తుందో మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటుంటే ఈ యొక్క స్కీమ్ అండి ఏదైతే మనకి ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ఏజెన్సీ ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతా ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ఇలాంటివి ఇచ్చి ఫుల్ ఫామ్ అడుగుతా ఉన్నారు, లేదా ఇలాంటి కార్యక్రమాలు ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తున్నాయి అని చెప్పేసి అడుగుతున్నారు, ఇంప్లిమెంటెడ్ బై విచ్ బాడీ అని చెప్పేసి అడుగుతున్నారు. సో అందువల్ల దీన్ని ఏదైతే ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన ఉంటుందో దీన్ని ఇంప్లిమెంట్ చేసే బాడీ ఏంటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కోఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అండి. సో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కోఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అనే ఒక ఏదైతే డిపార్ట్మెంట్ ఉంటుందో వీళ్ళు ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. సో అదేవిధంగా దీని యొక్క మోటో ఒకటి ఉంటుందండి. దాని మోటో ఏంటి అంటే సో మనకి హర్ ఖేత్ కో పానీ అని చెప్పేసి హిందీ టర్మ్ అండి ఇది. సో మనకి హర్
కేత్కో పానీ అంటే తక్కువ నీరుతో ఎక్కువ పంటలు అనే మీనింగ్ వస్తుందండి. సో దాని మోటో కూడా హిందీలోనే గుర్తుంచుకోండి, ఎందుకంటే వాళ్ళు హిందీలోనే ఆ మోటో చెప్పారు కాబట్టి. బేటీ బచావో బేటీ పడావో ఇలాంటివి కొన్ని హిందీలోనే ఉంటాయండి. సో మనం కూడా అలానే గుర్తుంచుకోవాలి. దాని మోటో గుర్తుంచుకోండి, ఏ మినిస్ట్రీ కింద అది ఎవరు దీన్ని రెగ్యులేట్ చేసేది ఎవరో గుర్తుంచుకోండి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, దీని ఫుల్ ఫామ్ ఏంటి. సో ఈ స్కీమ్ని ఎక్కువగా ఫస్ట్లో సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నటువంటి రాష్ట్రం ఏంటి, దట్ ఈస్ తెలంగాణ. రైట్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎలాన్ మస్క్ ఒకసారి వార్తల్లోకి వచ్చాడండి. ఈ మస్క్ N95 మాస్క్ కాదండి, ఆ మాస్కులు వేరు. ఈయన పేరు ఎలాన్ మస్క్ అండి, అమెరికా ఓడండి. సో టెస్లా అధినేత, టెస్లా కార్ల కంపెనీ ఉంటుందండి, దాని అధినేత నరేంద్ర మోదీ గారు మన అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా భారతదేశంలో కూడా ప్లాంట్ పెడతామని చెప్పేసి హామీ ఇచ్చాడు వీడు. సో మనకి దీని టెస్లా అధినేత, స్పేస్ ఎక్స్ అధినేత, అదేవిధంగా ట్విట్టర్ హెడ్ కూడా వీడే. ఇటీవల కాలంలో ట్విట్టర్కి సంబంధించి సీఈఓగా ఉన్నారు. సో నాకు వద్దురా బాబు ఈ పదవి అని చెప్పేసి సీఈఓకి రాజీనామా చేసి లిండా ఎక్కరెన్నా అని చెప్పేసి ఒక ఆమెను ట్విట్టర్ సీఈఓగా తీసుకొచ్చి పెట్టాడు ఇతడు. అయితే ఇతను ఎందుకు సార్ ఈరోజు వార్తల్లోకి వచ్చారు అంటే, ఇతను వచ్చేసి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఒక చాట్ బోట్ని ఇతను తీసుకురావడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ రానున్న పోటీ పరీక్షల్లో, ఎందుకంటే గత ప్రీవియస్ పేపర్లు చెప్తున్నటువంటి వాస్తవాలు ఇవి. చూసినట్లయితే దీని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు, అంటే ఈ కరెంట్ అఫైర్స్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ప్రీవియస్ తెలంగాణ ఎగ్జామ్లో, సో మెయిన్స్లో ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ స్టైల్ ఒకసారి చూద్దామండి. సో ఇది మనం చూసినట్లయితే, సో తెలంగాణలో యాజ్ ఇట్ ఈజ్ ఇది క్వశ్చన్ అండి, సెట్ ఏలో వచ్చేసరికి క్వశ్చన్ అండి ఇది. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ చాట్ బోట్. సో మనకి క్రింది వాటిలో ఏది కృత్రిమ మేధస్సుకు సంబంధించిన చాట్ బోట్ కాదు అని చెప్పేసి అని అడిగాడండి. సో ఆప్షన్ చూస్తే మనకి మొబైల్ మంకీ, నెటోమీ, చాట్ జీపీటీ, వైర్ షార్క్ అని చెప్పేసి ఇట్లా ఆప్షన్లు ఇవ్వడం జరిగిందండి. సో ఎవరైనా తెలంగాణ అభ్యర్థులు ఉంటే ఒకసారి ఇటు గమనించండి. సో మీకు యాక్చువల్గా మనం కరెంట్ అఫైర్స్ అనేవి ఆంధ్ర అండ్ తెలంగాణ కాదు, ఏ ఎగ్జామ్ రాసినా మీకు ఉపయోగపడుతూ ఉంటాయండి. సో ఏ ఎగ్జామ్ రాసినా సరే మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడిగిన సందర్భాలు ఉన్నాయి, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒకసారి ఇంటికి వెళ్ళి మీరు ఒకసారి చూడండి, పేపర్ చూడండి, ప్రీవియస్ పేపర్ చూడండి ఒకసారి. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఈ క్రింది వాటిలో చాట్ జీపీటీ కానిది ఏంటని అడిగాడండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే మొబైల్ మంకీ చాట్ జీపీటీ, ఇట్ ఈస్ ఏ ఫేస్బుక్ వాడిది, ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఒక చాట్ బోట్. సో మనకి ఇది ఫేస్బుక్ వాడిదండి. నెటోమీ అమెరికాకి సంబంధించిన కంపెనీ, అది కంపెనీ పేరు అది ఒక చాట్ బోర్డ్ కూడా, నెటోమీ అనేది. అదేవిధంగా ఇక్కడ చాట్ జీపీటీ అండి, మైక్రోసాఫ్ట్ వాడిది ఇది. అదేవిధంగా వైర్ షార్క్ అనేది ఇట్ ఈస్ ఎ నెట్వర్కింగ్ అండి, దానికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అనేది ఇదండి. సో కానిది అన్నాడు కాబట్టి, సో అందువల్ల సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రాధాన్యత బాగా పెరిగిందండి ఇటీవల కాలంలో. ఏమైనా రోబోస్ పేర్లు వస్తే ఆ రోబోస్ పేర్లు ఏంటి, ఎవరు కనుక్కున్నారు, ఆ రోబో యొక్క ఉద్దేశం ఏంటి అని చెప్పేసి ఇటీవల కాలంలో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల ఎలన్ మస్క్ గారు ఒక ఆర్టిఫిషియల్ చాట్ బోర్డ్ని తీసుకొచ్చే ఒక ఫర్మ్ని, అదేంటి అంటే XAI అని చెప్పేసి అంటామండి, XAI. సో XAI అండి, ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటాము. సో ఇదండి, ఇది గుర్తుంచుకోండి. ఇది ఎవరిది అని చెప్పేసి స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతారండి, ఎలన్ మస్క్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో దీంతో పాటుగా ఇటు మనం చూసినట్లయితే చాట్ జీపీటీ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. సో మనకి చాట్ జీపీటీ, అదేవిధంగా బార్డ్, సో మనకి బార్డ్, ఇప్పుడు వచ్చేసరికి XAI. సో ఇవి కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం చూస్తే చాట్ జీపీటీ అని చెప్పేసి అంటామండి, ఇది మైక్రోసాఫ్ట్ వాడిదండి. 2022 నవంబర్లో దీన్ని తీసుకురావడం జరిగింది. సో చాట్ జీపీటీ, చాట్ ఫుల్ ఫామ్ ఏంటి సార్ అంటే చాట్ జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి అంటామండి. ఏంటంటే దాని ఫుల్ ఫామ్, సో చాట్ జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి అంటాం. ఇది మైక్రోసాఫ్ట్ వాడిది, 2022 నవంబర్లో రావడం జరిగింది. సో ఇదేంటి అంటే ఏదైతే 2022 నవంబర్ నాటికి ముందున్నటువంటి సమాచారాన్ని మొత్తం క్రోడీకరించి మనకి ఎలా కావాలంటే అలా మనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటుంది. సో దీనికి పోటీగానే బాట్ అని చెప్పేసి గూగుల్ వాడండి. సో ఇంకా మార్కెట్లోకి రాలేదు, ప్రజెంట్ కమింగ్ సూన్ అండి. సో మనకి గూగుల్ వాడిదండి ఇది. సో వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇదేంటి సార్ అంటే ఎప్పటికప్పుడు సమాచారం, ఈ రోజు ఏం జరిగిందో ఇప్పటికిప్పుడు సమాచారం ఆన్లైన్లో దొరుకుతూ ఉంటుందండి. సో చాట్ జీపీటీ కొంచెం అడ్వాన్స్డ్ వెర్షనే ఈ యొక్క బార్డ్ అని చెప్పేసి అంటాం, ఇది గూగుల్ వాడిది. ఇప్పుడు మనకి XAI అని చెప్పేసి వచ్చింది, ఇది ఎలన్ మస్క్ వాళ్ళది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇందులో మొబైల్ మంకీ అని చెప్పేసి మనం చూసామండి. సో మనకి ఇదండి మొబైల్ మంకీ అని చెప్పేసి, ఇది వచ్చేసి ఫేస్బుక్ వాడిది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇలా ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ మధ్యకాలంలో చాట్ బోర్డ్స్ బాగా వార్తల్లోకి వస్తున్నాయండి. ఇవి ఉంటే మొత్తం ఒక చోట పేస్ట్ చేసుకోండి, అసలు ఏ కంపెనీ ఏం తీసుకొచ్చిందని చెప్పేసి మనం రేపు ఏదైనా ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ బిట్ గురించి. రైట్. సో నెక్స్ట్ మనం చూస్తుంటే ప్రతిష్టాత్మక చంద్రయాన్ 3 ప్రయోగం నేడే అని చెప్పేసి చెప్తున్నారండి. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోటి పూలు తేవే అని చెప్పేసి మదర్స్ చెప్తూ ఉంటారు కదండి. మరి ఆ కోటి పూలు ఎక్కడున్నాయి, మరి ఆ కోటి పూలు చంద్రులోనే ఉన్నాయా లేదా,
కొండెక్కుని వస్తున్నాడా లేదా, కొండల మీదే ఉన్నాడా లేదా అని చెప్పేసి సో చంద్రుడి మీద ప్రయోగాలు చేపట్టడం జరుగుతుందండి. సో మనం ఫస్ట్ చంద్రయాన్ 1 సక్సెస్ఫుల్గా చేసాం, అక్కడ నీళ్లు ఉన్నాయని చెప్పేసి మనం గుర్తించడం జరిగింది. ఆ తర్వాత చంద్రయాన్ 2 సో లాస్ట్ మినిట్లో విఫలం అవడం జరిగింది. సో ఇప్పుడు చంద్రయాన్ 3 అనే ప్రయోగం ఈ రోజే మనకి శ్రీహరికోట నుంచి ఈ రోజేనండి మధ్యాహ్నం సో 2:35 ప్రయోగిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారండి. సో దీని గురించి ఫుల్ డీటెయిల్డ్గా మీకు ఒక వీడియో చేయడం జరుగుతుందండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో సివిల్ సర్వీస్ కానించి గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఎస్సి ఎనీ ఎగ్జామ్లో ఖచ్చితంగా యొక్క చంద్రయాన్ 3 గురించి ఒక బిట్ ఖచ్చితంగా అడగడానికి ఆస్కారం ఉంటుందండి. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది మీకు స్పెషల్గా ఒక వీడియో చేయడం జరుగుతుంది రేపు కానీ ఎల్లుండి కానీ. సో ఎందుకంటే ఇది 2 నిమిషాలు చెప్పే విషయం కాదండి. అసలు చంద్రయాన్ 1లో ఏం జరిగింది, చంద్రయాన్ 2లో ఏం జరిగింది, చంద్రయాన్ 3లో ఏం జరగబోతుంది అని చెప్పేసి మొత్తం మీకు వివరణాత్మకంగా ఒక వీడియోని చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు దాకా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటివరకు అన్ని దేశాలు చంద్రుడికి సంబంధించినటువంటి ఉత్తర భాగంలో ప్రయోగాలు చేసినాయండి. అంటే చంద్రుడు ముందు వైపు ఏముందో మాత్రమే ప్రయోగాలు చేసినాయి. ఇప్పుడు దక్షిణ ధ్రువం అంటే చంద్రుడికి వెనక సైడ్ ఏం జరుగుతుంది అని చెప్పేసి మొట్టమొదటిసారిగా మన భారతదేశమే సో మరి ఏముంది అని చెప్పేసి ఇక్కడ ప్రయోగాలు చేయబోతా ఉంది. సో అందువల్ల దీనికి సిగ్నిఫికెన్స్ ఉంది. దీని మీద రోవర్స్, ల్యాండర్స్ ఇవన్నీ ప్రయోగిస్తున్నారు. వాటి బరువు ఎంత, ఏంటి, దాని కథ ఏంటో మొత్తం కూడా మీకు క్లియర్ కట్గా అందించడం జరుగుతుందండి. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి, ఈ రోజే ఈ యొక్క ప్రయోగం అండి. సో 2:35 సో అని ఒకటి గుర్తుంచుకొని రేపు చెప్దాము. సో దీనికి సంబంధించి చంద్రయాన్ 2కి సంబంధించి సో దీనికి సంబంధించి LVM అని చెప్పేసి లైట్ వెహికల్ మిషన్ 3 అని చెప్పేసి దీని ద్వారా పంపిస్తూ ఉన్నారు. సో దీన్ని అంతకుముందు వేరే పేరుతో పిలిచేవారండి. సో ఇవన్నీ కూడా మీకు ఒక వీడియోలో అందించడం జరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూస్తే మానవులకు బర్డ్ ఫ్లూ ముప్పు అని చెప్పేసి WHO వరల్డ్లో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి. సో ఏం చెప్పారు సార్ అంటే ఇది సాధారణంగా ఏవియస్ ఇన్ఫ్లుయెంజా వైరస్లు పక్షుల్లో వ్యాపిస్తాయి. అయితే ఇప్పుడు క్షీరదాల్లో కూడా వ్యాపిస్తున్నాయండి. పక్షుల్లోనే కొన్ని జంతువులు అంటే పాలిచ్చే జంతువులు ఉంటాయి కానీ వాటికి కూడా ఈ యొక్క వైరస్ వ్యాప్తి చెందుతుంది. అక్కడి నుంచి ఈ క్షీరదాల నుంచి మనుషులకి అంటే హ్యూమన్స్ కూడా వ్యాపించే ఆస్కారం ఉందని చెప్పేసి WHO చెప్పడం జరుగుతుంది. సో అందువల్ల ఇక్కడ మనకి గుర్తుంచుకోవాల్సింది ఏదైతే ఇక బర్డ్ ఫ్లూ కారకమైనటువంటి ఏదైతే ఈ యొక్క వైరస్ అయితే ఉంటుందో H5N1 అండి. సో మనకి ఏవియస్ ఇన్ఫ్లుయెంజా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇటీవల క్షీరదాల్లోనూ గుర్తించారు, దగ్గర 10 దేశాల్లో సో కేసులు బయటపడ్డాయని చెప్పి చెప్తున్నారండి. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సింది ఆ వైరస్ పేరే సో మనకి H5N1. సో మనకి ఏవియస్ ఇన్ఫ్లుయెంజా అని చెప్పేసి అంటాం. ఈ యొక్క వైరస్ వల్లనే మనకి బర్డ్ ఫ్లూ ముప్పు ఎక్కువగా ఉంటుంది. జనరల్గా ఇవి పక్షులకే అంటే జంతువులకే వస్తాయండి. సో వాటి నుంచి మనకు కూడా వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పడం జరిగింది. సో జెనీవా, స్విట్జర్లాండ్ దీని ప్రధాన కేంద్రాలయం అనేది ఉండడం జరిగింది WHOకి సంబంధించి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియా గెట్స్ ఇట్స్ ద 36th అండ్ తమిళనాడు ఇస్ ద ఫస్ట్ ఫ్లయింగ్ ట్రైనింగ్ స్కూల్. సో ఏదైతే మనకి DGCA అని చెప్పేసి అంటామండి, డిపార్ట్మెంట్ సో మనకి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు సో ఏదైతే మనకి ఫ్లయింగ్ ట్రైనింగ్ స్కూల్స్ అని చెప్పేసి అంటారండి. అంటే ఈ యొక్క పైలట్స్ ఉంటారు చూసారండి, విమానాలు నడుపుతారు కదా పైలట్స్, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్ అండి. సో ఎక్కడ అంటే 36వ ఇన్స్టిట్యూట్ మన భారతదేశంలో 36వ ఇన్స్టిట్యూట్ ఎక్కడ అంటే తమిళనాడులో పెట్టబోతున్నారు అని చెప్పేసి ఈ యొక్క DGCA వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. సో మన ఎగ్జామ్లో ఇటీవల కాలంలో దేనికి ఎక్కడ పర్మిషన్ ఇచ్చారు, ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే తమిళనాడు అని గుర్తుంచుకోవాలి. మొత్తం ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయంటే 36 అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ హ్యాస్ అప్రూవల్ సో మనకి EKVI ఎయిర్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ప్రైవేట్ లిమిటెడ్. సో దీని పేరు బాగా గుర్తుంచుకోండి. సో ఏంటి సార్ ఇది, సో మన ఎక్యూ సో మనకి EKVI సో మనకి ఎక్యూ ఎయిర్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ప్రైవేట్ లిమిటెడ్ విచ్ విల్ బి ద బేస్డ్ ఇన్ ద సో మనకి సలీం ఎయిర్పోర్ట్ తమిళనాడు. సో మనకి సాలెం ఎయిర్పోర్ట్ తమిళనాడు అండి. సో తమిళనాడులో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ అండి. ఇది వచ్చరికి ఎక్యూ సో మనకి EKVI ఎక్యూ ఎయిర్ ట్రైనింగ్ అండ్ ఆర్గనైజేషన్. సో ఈ యొక్క కంపెనీకి ఈ యొక్క DGCA వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా అంటే ఈ యొక్క పైలట్లకి ట్రైనింగ్ ఇస్తారు కదండి, అలాంటి ఇన్స్టిట్యూషన్ దీనికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాంటివి ఎన్ని ఉన్నాయి మొత్తం మన భారతదేశంలో 35 ఉన్నాయి, ఇది 36వదిగా రావడం జరిగింది. అది పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇప్పటివరకు 36 ఉన్నాయని చెప్పేసి అప్రూవ్డ్ బై ఫ్లయింగ్ స్కూల్స్ అని చెప్పేసి. దిస్ విల్ బి ద ప్రొవైడ్ ఆస్పరింగ్ ద పైలట్స్ ఆఫ్ తమిళనాడు ట్రైనింగ్ ఆపర్చునిటీస్ యాజ్ పర్ ద DGCA standards and contribute the growth of the aviation industry in the country. సో ఏదైతే ఈ యొక్క అయితే భారతదేశానికి సంబంధించిన విమానయాన రంగానికి సో అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పేసి, అలా అభివృద్ధి పదంలో నడవాలంటే ఇలాంటి ట్రైనింగ్ స్కూల్స్ ఇంకా ఎక్కువ రావాలని దీన్ని మేము ఎంకరేజ్ చేస్తాము అని చెప్పేసి సో మనకి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. తమిళనాడు సో ఆ యొక్క ఆర్గనైజేషన్ పేరు అండి ఎక్యూ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడ అంటే తమిళనాడు. ఎన్నోదంటే 36వది. దీంతో పాటుగా ఇక్కడ మనకి DGCA అని చెప్పేసి ఒక టర్మ్ రావడం జరిగిందండి. సో దాని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఢిల్లీలో ఉంటుంది. దాని యొక్క హెడ్ ఎవరు ఏంటో ఒకసారి చూద్దామండి. సో మనకి DGCA అంటే మనము అబ్రివేషన్ గుర్తుంచుకున్నాము. సో ఏంటి అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. దీని యొక్క డైరెక్టర్ జనరల్
దీని హెడ్ ఎవరు అంటే విక్రమ్ దేవ్ దత్ అని చెప్పేసి అంటామండి. విక్రమ్ దేవ్ దత్ హెడ్ క్వార్టర్ వచ్చేసరికి ఢిల్లీ. ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఏంటండి ఏది చట్టబద్ధమైన సంస్థ? ఇది కాదండి. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అది కాదండి చట్టబద్ధమైన సంస్థ. ఏంటి? DGCA అనేది చట్టబద్ధమైన సంస్థ మన భారతదేశంలో. సో మనకి విమానయానాన్ని రెగ్యులేట్ చేసేది ఎవరంటే వీళ్ళే. రైట్. భారతీయ అమెరికన్ కోసం కమలా హ్యారిస్ చారిత్రాత్మక ఓటు అని చెప్పేసి కమలా హ్యారిస్ గారు వార్తల్లోకి రావడం జరిగిందండి. మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తి ఈమె. సో లాస్ట్ చాలా ఎగ్జామ్లో కూడా మన భారత సంతతికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు ఈ క్రింది వాటిలో అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో మనకి రిషి సునక్ కానివ్వండి, అదేవిధంగా కమలా హ్యారిస్ కానివ్వండి, అదేవిధంగా ఐర్లాండ్ PM కకోత్కర్ గారు కానివ్వండి. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి మన భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులేనండి. సో ఇక్కడ మనం చూస్తే ఈమె ఏం జరిగింది, అసలు ఎందుకు వార్తల్లోకి వచ్చారు అంటే, సో మనకి భారతీయ అమెరికన్ మనకి కల్పనా కొడగల్ ఆమె పేరండి, కల్పనా కోటకల్. ఈమె ఏదైతే మనకి ఈమె కోసం ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సెనేట్లో చారిత్రాత్మక ఓటు వేశారు. కల్పనను సమాన ఉపాధి అవకాశాల కమిషన్ అని చెప్పేసి అక్కడ ఉంటుందండి. అంటే మనకి ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కమిషన్ అని చెప్పేసి అమెరికాలో ఒక కమిషన్ ఉంటుంది. దానికి హెడ్గా కల్పనా కోటగల్ని నియమించడం. అంటే మనకి ఆమె కూడా బరిలో ఉంది. అయితే అక్కడ ఓటింగ్ పార్టిసిపేట్ చేస్తే అందరూ ఈక్వల్గా ఆమె ప్రత్యర్థి మీద ఈమెకి ఈక్వల్గా ఓటింగ్ వేశారండి, 50-50. సో ఈమె ఓటు ఏదైతే ఉంటుందో ఈ యొక్క హ్యారిస్, దాన్ని మనము ఈమె ఓటు అండి, ఈమె ఓటు ఈమెకే వేయడం జరిగిందండి. సో ఇలా ఓటు వేయటం, సో ఈ యొక్క 190 చరిత్రలోనే, అంటే ఈ యొక్క దగ్గర 191 సంవత్సరాల చరిత్రలో ఫస్ట్ టైం ఇది. సో అప్పుడెప్పుడో మనకి ఏదైతే ఈ యొక్క ఓటింగ్తో 50-50తో టై కాగా హ్యారిస్ తన ఓటును వినియోగించుకొని కల్పన నియామకానికి మద్దతు తెలిపారు. అయితే 1825-32లో అప్పటి ఉపాధ్యక్షుడు జాన్ C. కాల్ హౌస్ ఇలా ఓటు వేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఏమీ ఓటు వేశారని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ యొక్క 191 సంవత్సరాలలో సో ఎవరైతే ఈ యొక్క ఉపాధ్యక్షుడి యొక్క ఓటింగ్, సో ఒక నియామకంలో ఒక ఓటింగ్ వేయటం, అంటే ఆమె ఓటు ఎవరికి అని చెప్పేసి, అంటే హంగ్ వచ్చినప్పుడు అటు ఇటు వచ్చినప్పుడు వేస్తారు కదండి. సో ఇలా వచ్చి ఫస్ట్ ఇప్పుడే ఈ 191 సంవత్సరాల్లో అన్నారు. సో ఈ పేరు బాగా గుర్తుంచుకోండి, కల్పనా కోటకల్. ఎందుకు అంటే ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కమిషన్కి ఈమె హెడ్గా వస్తుంది, అందువల్ల ఓటింగ్ జరిగిందని గుర్తుంచుకొని సరిపోతుంది. అదే కాకుండా ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తులండి. సో మనకి AC చరానియా అనే వ్యక్తి అండి. సో మనకి AC చరానియా నాసాకి చీఫ్ టెక్నాలజిస్ట్ ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మూన్ టు మార్స్ ప్రాజెక్ట్కి మనకి అమిత్ క్షత్రియ అనే వ్యక్తి రావడం జరిగింది. అదేవిధంగా ఎక్స్పోర్ట్ కౌన్సిల్కి సంబంధించి రామసుబ్రహ్మణ్యం అనే వ్యక్తులు సో మనకి మన భారతదేశం అంటే మన యొక్క భారత సంతతికి సంబంధించిన వ్యక్తులుగా నియమించడం జరిగింది. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ చూసినట్లయితే అజయ్ బాంగా మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తులేనండి. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది ఉన్నారండి. సో మనకి హ్యారిస్ కౌంటీ కానివ్వండి, సో అదేవిధంగా మనకి గవర్నర్గా మనకి గవర్నర్గా అక్కడ ఉన్నటువంటి హ్యారిస్ కౌంటీకి సంబంధించి గవర్నర్గా మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తే మనకి అరుణా మిల్లర్ అని చెప్పేసి ఒక ఆమె అండి. సో మన అక్కడ జడ్జిగా నియమించారని చెప్పేసి మన కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే డాక్టర్ సమరానికి రెడ్ క్రాస్ జాతీయ అవార్డు అండి. డాక్టర్ సమరం గారండి. సో మనకి జనరల్గా తెలుగు రాష్ట్రాల్లో తెలియని వ్యక్తులు అంటే ఎవరు ఉంటారండి, ఇతను అంటే డాక్టర్ సమరం గారండి. సో మంచి సమరం గారు అని చెప్పేసి బాగా ఫేమస్ అండి ఇతను. సో మనకి విజయవాడ హాస్పిటల్ కూడా ఉంది, ఏమైనా సమస్యలు ఏమైనా ఉంటే కన్సల్ట్ అవ్వచ్చు. ఇతనికి ఒక డాక్టర్ గారు అండి ఇతను. సో ఒక డాక్టర్ గారు. సో మనకి ఇతనికి రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఒక అవార్డుని ప్రదానం చేయబోతున్నారండి ఇతనికి. సో ఇతను ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోబోతున్నారు. అది మనం చూసినట్టయితే ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ తీసుకోబోతున్నారండి. ఎందుకు? ఆయన విశేష సేవలు చేశారు సో ప్రజల కోసం అనే ఉద్దేశంతో. సో మనకి ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ సో మనకి 17వ తేదీనండి ఢిల్లీలో ఈ అవార్డు అందజేయబోతా ఉన్నారు. సో రీజనల్ అంశాల్లో ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఉంటుందండి. పర్టికులర్గా స్టేట్ గవర్నమెంట్ జాబ్, మన ఏపీ తెలంగాణ పర్టికులర్గా రాష్ట్రాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఏమైనా జాబ్స్ ఉంటే ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ మనం చూసిన రెడ్ క్రాస్ సొసైటీ హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుందండి. ఇట్ ఈస్ ఏ మెడికల్ అండ్ హ్యూమనిటేరియన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. ఇది హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుంది. దీన్ని 1920లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రజెంట్ దీని యొక్క ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎవరు అంటే మనకి R.K. జైన్ అనే వ్యక్తి ఉన్నారండి. సో మనకి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ జనరల్ ఎవరు అంటే R.K. జైన్. ఇది హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే ఢిల్లీ. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1920. అసలు ఇది ఏం చేస్తున్నారంటే మెడికల్ అండ్ హ్యూమనిటేరియన్, అంటే ఏదైతే మానవులకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి నిర్ణయాలు మొత్తం తీసుకుంటూ ఉంటుంది. పాయింట్ గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఆయనకి అంటే ఎవరికి వచ్చిందంటే సమరం గారికి వచ్చిందని గుర్తుంచుకొని సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ ఫర్ యూ. ఈ ప్రశ్న మీకోసమే. ఇక్కడ మనం చూసినట్లయితే విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు అలౌ ద ఆల్ రెస్టారెంట్స్ అక్రాస్ ద స్టేట్ టు రిమైన్ ఓపెన్ 24/7? సో ఏ రాష్ట్రంలో 24 గంటలు రెస్టారెంట్లు తెరిసే ఉంటాయంటండి. అంటే మన దగ్గర వస్తే 10 కావాలని రెస్టారెంట్ మొత్తం మూసేస్తారు కదండి. రెస్టారెంట్స్ అండి, అంటే తెలుసు కదా మీకు రెస్టారెంట్స్ అంటే బిర్యానీలు అవి ఉంటాయండి రెస్టారెంట్స్ అండి.
ఆ రెస్టారెంట్స్ 24 గంటలు తెరిచి ఉంటాయండి. పగలు లేదు, రైత్రి లేదండి. మిడ్ నైట్ మీరు 2:30కి వెళ్ళినా ఫుడ్ దొరికిద్ది. అలా తెరిచి ఉంచవచ్చు, ఇబ్బంది ఏమి లేదని చెప్పేసి ఇటీవల కాలంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అని అడుగుతున్నారండి. దట్ ఈజ్ హర్యానా గవర్నమెంట్ అండి. అదొకటి గుర్తుంచుకోండి, హర్యానా గవర్నమెంట్ అని చెప్పేసి గుర్తుంచుకో. సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.